నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల వైభవం అన్న పేరుతో ఒక సిరీస్గా తిరుమల క్షేత్ర విశేషాలు మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు తిరుమల వైభవం 6వ భాగంలో మరికొన్ని విశేషాలు మీకోసం. తిరుమల పాదాల మండపంలో ప్రతి సంవత్సరం ఒక కొత్త చెప్పుల జత పెడతారని, ఆ చెప్పుల జత అరిగిపోతూ కనబడుతుందని మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా. మరి ఆ విశేషం ఏంటి, ఆ వింత ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఇక్కడ కొత్త పాదరక్షలు పెడతారు. విచిత్రంగా ఆ పాదాల మండపంలో స్వామి కోసం పెట్టిన పాదరక్షలు అరిగిపోతూ ఉంటాయట. ఎందుకంటే స్వామి ప్రతిరోజు రాత్రి కొండ దిగి వస్తారని, ఆ పాదరక్షలను ధరించే మంగపట్నం అని పిలుచుకునే అలుమేలు మంగాపురంలోని అలుమేలు మంగమ్మ సన్నిధికి వెళ్లి తిరిగి కొండ ఎక్కేటప్పుడు చెప్పులను ఇక్కడ వదిలి వెళతారు అన్నది పురాణ కథనం. ఇక తలయేరు గుండు దాటగానే కుమ్మరి మండపం కనిపిస్తుంది. ఈ మండపం వెనుకున్న కథనం విషయానికి వస్తే, స్వామి కోసం మట్టి కుండలు తయారు చేసే కురువరతి నంబి, ఇతని అసలు పేరు భీముడు. ఇతను కూడా ఈ ప్రాంతంలోనే నివసించాడని చరిత్ర చెబుతోంది. ఈ కుమ్మరి భీముడు సమర్పించిన మట్టి పుష్పాలు వెంకటేశ్వర స్వామి వారికి అపర భక్తుడు, సాక్షాత్తు స్వామివారితో ముఖాముఖి మాట్లాడగలిగినవాడు. ఆలయాన్ని నిర్మింపచేసిన తొండమాన్ చక్రవర్తి సమర్పించిన బంగారు పుష్పాలను కూడా పక్కకు తోసి స్వామి సన్నిధికి చేరుకునేవట. అయ్యవార్లు స్వామివారికి ఎన్నో అద్భుతమైన రుచికరమైన నైవేద్యాలు సమర్పించిన వాటన్నిటికంటే ఈ కుమ్మరి భీముడు పెట్టిన నైవేద్యం స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైందిగా చెప్తారు. తొండమాన్ చక్రవర్తికి కూడా కనువిప్పు కలిగించిన చరిత్ర ఈ కుమ్మరి భీమునిది. మరి ఏంటా కుమ్మరి భీముని చరిత్ర, దాని గురించి తెలుసుకుందాం. తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసునికి పరమ భక్తుడు. పద్మావతీదేవి తండ్రి, శ్రీనివాసుని మామగారు అయిన ఆకాశరాజుకి తమ్ముడే ఈ తొండమానుడు. అంటే వెంకటేశ్వరునికి పినమామగారన్నమాట. ఈ తొండమానుడు శ్రీవారికి పరమ భక్తుడు. భక్తుడే కాడు, తానే స్వామికి పరమభక్తుడిని అన్న అతిశయంతో గర్వపడుతూ ఉండేవాడు. స్వామివారిని బంగారు తులసి దళాలు, బంగారు పుష్పాలతో నిత్యం సహస్రనామార్చన చేస్తూ డాంబికంగా ఆరాధించేవాడు స్వామిని. అతడి డాంబికాన్ని, అతిశయాన్ని గమనించిన శ్రీనివాసుడు ఎలాగైనా అతడికి కనువిప్పు కలిగించాలనుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే యథాప్రకారం తొండమానుడు శ్రీవారి దర్శనానికి వచ్చాడు. అంతకుముందు తాను పూజించిన బంగారు పుష్పాల స్థానంలో మట్టి పూలు కనిపించాయి తొండమానునికి. దాంతో ఒకంత ఆశ్చర్యం, మరికొంత అయోమయంలో పడిపోయాడు తొండమానుడు. ఇదేంటి చిత్రం, నిత్యం నేను పూజించే బంగారు పుష్పాల స్థానంలో ఈ మట్టి పుష్పాలు ఎలా వచ్చాయి అని ఆవేదన చెందాడు. ఆ మాటే స్వామివారిని కూడా అడిగాడు. తొండమానుడి ప్రశ్నకు జవాబుగా శ్రీవారు కుమ్మరి భీమన్న గురించి చెప్పారు. కుమ్మరి భీమన్న తన కులవృత్తి కుండలను తయారు చేసి అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు. నిరంతరం తన వృత్తి పని చేస్తూనే తన ఇంటిలోనే స్వామివారిని కొయ్యబొమ్మగా ప్రతిష్ఠించి తన చేతి వేళ్లకు అంటిన మట్టితో పువ్వులను తయారు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. భీమన్నకు తిరుమలకు వెళ్లి శ్రీనివాసుణ్ణి దర్శించి పూజించాలి అని ఉండేది. అయితే రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకు కాబట్టి, పనిచేయకపోతే గడవని పరిస్థితిలో తిరుమల వెళ్లే స్తోమత లేక తన ఇంట్లోనే తిరుమల స్వామిని పెట్టుకుని ఆ శ్రీనివాసుడు ఇక్కడే ఉన్నాడని భావిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ఏ పని చేస్తున్నా అతని ధ్యానం, ధ్యాస మాత్రం ఆ శ్రీనివాసుని మీదనే. చివరికి ప్రత్యేకంగా పుష్పాలను సేకరించి పూజించే సావకాశం లేక తను పని చేసుకుంటున్నప్పుడే తన చేతి కంటిన మట్టితోనే పువ్వులను తయారు చేసి శ్రీవారికి సమర్పించేవాడు. తను తయారు చేసిన ప్రతి కుండను స్వామికి సమర్పించినట్టు, ఆ కుండలోనే స్వామికి నైవేద్యం ఆరగిస్తున్నట్టు భావిస్తూ ఉండేవాడు. తన ఇంట్లో కూడా ప్రతిరోజు తాను తయారు చేసిన కొత్త కుండలో తాను తినే సద్ది అంటే పెరుగన్నాన్నే స్వామికి నైవేద్యంగా సమర్పించేవాడు. స్వామివారు కూడా భీమన్న సమర్పించిన ఆ సద్దినే పరమ ప్రీతికరమైన నైవేద్యంగా స్వీకరించేవారు. అలాగే అతడు సమర్పించిన మట్టి పూలను కూడా స్వామి అత్యంత ప్రీతిగా స్వీకరించేవాడు. అందుకే తిరుమలలో స్వామి సన్నిధిలో తొండమానుడు సమర్పించిన బంగారు పూల స్థానంలో భీముడు సమర్పించిన మట్టి పూలు కనబడేవి. ఈ కుమ్మరి భీమన్న విషయాన్ని స్వామి తొండమానుడికి చెప్పగా ఆ మహారాజు నమ్మలేకపోయాడు. స్వామిని ఇంతలా ఆరాధించే తనకన్నా ఆ భీమన్న అంత భక్తుడా అని అహంకారంతో కూడిన సందిగ్ధంలో పడ్డాడు. దాంతో ఆ భీమన్నను చూడాలని తిరుపతిలోని అలిపిరి సమీపంలోనే ఉన్న భీమన్న ఇంటికి వెళ్ళాడు. అప్పటికి అలసి సొలసిపోయిన చక్రవర్తికి పరిపరి విధాల సపర్యలు చేశాడు భీమన్న.
ఇంతలోనే ఆ ఇద్దరు భక్తుల ముందు ప్రత్యక్షమయ్యాడు శ్రీనివాసుడు. తన ఆరాధ్య దైవం తన ఇంట తన ముందు ప్రత్యక్షమైన శ్రీనివాసుడిని చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు కుమ్మరి భీమన్న. స్వామిని సేవించి నైవేద్యం సమర్పించాలని చూస్తే తన ఇంట సంకటి తప్ప ఇంకేమీ లేదు. నాకు కావలసింది భక్తి మాత్రమే, అట్టహాసాలు ఆడంబరాలు కాదు. నీ ఇంట ఉన్నదే, నీకు లభ్యమైందే నాకు పెట్టు అన్నాడు శ్రీనివాసుడు. సరే అని చెప్పి కుండపెంకులో ఆ సంకటినే తెచ్చి శ్రీ వెంకటేశ్వరునికి సమర్పించాడు కుమ్మరి భీమన్న. దానిని మహాప్రీతిగా స్వీకరించాడు వెంకటేశ్వరుడు. భీమన్న అతని భార్య భక్తి శ్రద్ధలకు సంతసించిన వెంకటేశ్వరుడు భీమన్నకు అతని భార్యకు కైవల్యాన్ని ప్రసాదించాడు. అందరూ చూస్తుండగానే పుష్పక విమానంలో భీముడు అతని భార్య ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన తొండమానుడు భీముడి భక్తిని గ్రహించాడు. తన అహంకారాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుని ముందు మోకరిల్లాడు. తన తప్పును మన్నించి తనను కూడా తరింపచేయమని వేడుకున్నాడు తొండమానుడు. అతడిలోని మార్పుకు సంతసించిన స్వామివారు నిర్మలమైన బుద్ధితో తపస్సు చేస్తూ జీవించమని, మరుజన్మలో నీకు మోక్షం సిద్ధిస్తుందని వరమిస్తాడు శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఇప్పటికీ కూడా స్వామివారికి ఇష్టమైన కుండపెంకులోని పెరుగన్నాన్ని ప్రాతకాల నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన అన్ని నైవేద్యాలు కులశేఖర పడికి ఇవతలి నుండే సమర్పిస్తే ఈ ఒక్క పెరుగన్నం మాత్రం కులశేఖరి పడి దాటి స్వామివారి సన్నిధిలో సమర్పిస్తారు. అదే ఓడు నైవేద్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ కుమ్మరి భీమన్న ఉదంతానికి గుర్తుగా అలిపిరి మెట్లదారిలో తలయేరు గుండు దాటిన తరువాత భీమన్న నివాసం అని చెప్పబడే ప్రాంతం, అక్కడ కుమ్మరిసారె గుర్తులున్న శిలాఫలకాలు, భీమన్న కథనానికి సంబంధించిన ఆనవాళ్లు కనబడతాయి. మరి అలిపిరి మార్గంలో ఉన్నటువంటి మరికొన్ని అద్భుతాలు, విశేషాలు రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.